Hey Gratos, welcome back to our channel with a new interesting video. Stop thinking, just start doing, at least in 2024. Gratos, నేను చెప్పేది ఒకటే 2023లో ఆలోచించింది ఇక చాలు, అట్లీస్ట్ 2024లో అయినా చేయడం స్టార్ట్ చేద్దాం. గ్రాటోస్, ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఏ చిన్న టాస్క్ చేయాలన్నా మాక్సిమం కంపెనీస్ ఏఐ అయితే యూజ్ చేస్తున్నాయి, లైక్ జనరేటివ్ ఏఐస్. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు నిజంగా స్కిల్ ఉన్నా సరే జాబ్ వస్తుందో రాదో గ్యారంటీ లేదు. అలాంటిది మీకు ఎటువంటి స్కిల్ లేకపోతే జాబ్ వస్తుందా లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఫ్యూచర్లో స్కోప్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. గ్రాటోస్, ఈ వీడియోలో మనం అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి అండ్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఈవెన్ మన దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా మన మొబైల్లో ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాట్ ఆర్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీ నీడ్ టు లెర్న్ ఇన్ 2024? మనం ఏఐ గురించి మాట్లాడుకునేటప్పుడు మనకి ఫస్ట్ గుర్తుకొచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. ఒక వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ సింపుల్ సింటాక్స్ ఉన్న ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ when compared to other programming languages. పైథాన్ యూజ్ చేసి మనం వెబ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ అండ్ ఈవెన్ గేమ్ డెవలప్మెంట్ కూడా చేయొచ్చు బై యూజింగ్ పైగేమ్. సో పైథాన్లో సింపుల్ సింటాక్స్ ఉంటుంది కాబట్టి బిగినర్స్కి పైథాన్ ఈజ్ ది బెస్ట్ చాయిస్ ఫర్ లెర్నింగ్. నెక్స్ట్ వన్, జావా, వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చాలా అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తున్నారు, లైక్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ టు గేమింగ్ అండ్ హెల్త్ కేర్ వరకు యూజ్ చేస్తున్నారు. మనం జావాని ప్రాపర్గా నేర్చుకోగలిగితే మనకి చాలా ఆపర్చునిటీస్ యొక్క డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఎందుకంటే మనం జావా యూజ్ చేసుకుని మొబైల్ యాప్స్, వెబ్ అప్లికేషన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ మచ్ మోర్ ఇంకా చాలా చేయొచ్చు. గ్రాటోస్, హెడ్ అవుట్ టు దిస్ వెబ్సైట్. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, లేదా మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి గీక్స్ ఫర్ గీక్స్ పైథాన్ ట్యూటోరియల్ కొట్టినా ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. ఇందులో ఈ వెబ్సైట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ సపరేట్గా డివైడ్ చేసి ఉంటుంది, యాజ్ షోన్ హియర్. ఇందులో మీరు ఫర్ సపోజ్ ఏదైనా ఒక మనం ప్రోగ్రామ్ లాంగ్వేజ్ తీసుకుంటే అందులో వేరియబుల్స్ ఉంటాయి, డేటా టైప్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ వేరువేరుగా ఉంటాయి వేరే ప్రోగ్రామ్ లాంగ్వేజెస్కి. సో ఈ వెబ్సైట్లో మనకి ఏ టాపిక్కి ఆ టాపిక్ సపరేట్గా మాడ్యూల్స్ వైజ్ డివైడ్ చేసి ఉంటుంది. సో ఈ ట్యూటోరియల్ యూజ్ చేసుకుని మీరు పైథాన్ని ఈజీగా నేర్చుకోవచ్చు. మనకి ఇదే వెబ్సైట్లో జావా ట్యూటోరియల్ కూడా అవైలబుల్ ఉంది. సేమ్ పైథాన్ ట్యూటోరియల్ లాగే జావా ట్యూటోరియల్లో కూడా మాడ్యూల్ వైజ్ టాపిక్స్ అయితే డివైడ్ అయి ఉన్నాయి. సో మనం నేర్చుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ వెబ్సైట్ యూజ్ చేసుకుని మనం పైథాన్ అండ్ జావాని చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా నేర్చుకోవచ్చు. వెయిట్ గ్రాటోస్, మీరు ఏదైనా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోదు, మీరు ఆ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ రాయగలగాలి. అంటే మీకు లాజిక్ బిల్డింగ్ వచ్చి ఉండాలి. ఆ లాజిక్ బిల్డింగ్ని ఇంప్రూవ్ చేయడానికి నేను కొన్ని వెబ్సైట్స్ అయితే చెప్తాను, లైక్ హ్యాకర్ ర్యాంక్. ఈ వెబ్సైట్లో మీకు కొన్ని కోడింగ్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తాయి. ఈ కోడింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ మీరైతే లాజిక్ బిల్డింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కోడ్ చెఫ్ అని ఇంకో వెబ్సైట్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఈ వెబ్సైట్లో కూడా మీకు కొన్ని కోడింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ మీరైతే లాజిక్ బిల్డింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. గ్రాటోస్, మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మనం ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ మనకు గుర్తుంటుంది. చాలా మంది ప్రాక్టీస్ చేయడానికి ఓన్లీ మనం ప్రోగ్రామింగ్ అనేది ల్యాప్టాప్లోనే చేయగలం అనుకుంటారు, కానీ ఈవెన్ మన మొబైల్లో కూడా కొన్ని మొబైల్ యాప్స్ యూజ్ చేసుకుని మనం ప్రోగ్రామింగ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటే లైక్ దిస్ యాప్, ఈ యాప్ యూజ్ చేసుకుని మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జావా ప్రోగ్రామింగ్ చేయాలనుకుంటే ఈ యాప్లో చేసుకోవచ్చు. ఈ 2 యాప్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదా గ్రాటోస్, ఈ విధంగా మీరు పైథాన్ అండ్ జావాని ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు ఎంత కొంత అర్థమై ఉంటుంది, మీరు కూడా ఎంత కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసే ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Gratos, do remember, stop thinking and just start doing.